పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను శుభవార్త 15వ అధ్యాయం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము మొదటి వచనము అందరం కలిసి చదువుకుంటాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, చదవండి. నా తండ్రి వ్యవసాయకుడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభు, వందనాలు నాయన. ఈ విధముగా మరొక పర్యాయము ఈ ప్రాంతంలో బేతేలు పరిశుద్ధ ఆలయాన్ని మీరు ఏర్పాటు చేసుకొని నీ రక్తంలో కడగబడిన మీ ప్రజల మధ్యన ప్రభువా, పనికి మాలిన వాడనైన నీ దాసుని ప్రభు నన్ను నిలవబెట్టుకున్న మీ ప్రేమని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, బేతేలు ద్వారా జరిగే ఈ యొక్క పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి, మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు దేవా, నీ బిడ్డలముగా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించకమునకు పరిశుద్ధ గ్రంథము నుండి మీరు బయలుపరిచిన మీ మాటని దేవా మాకు అర్థమయ్యే విధానంలో మీరు బోధించమని ప్రార్థిస్తున్నాను. నిలవబడిన దాసుని తండ్రి, ఏమిటికి పనికిరాని చెత్తలాంటి వాడనని మీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాను. నాలో ఉన్న సొంత జ్ఞానం, సొంత తలంపు, సొంత ఆలోచనలన్నీ తీసివేయండి. మీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాను. మరొకసారి నన్ను కడిగి నన్ను పవిత్రపరచండి తండ్రి. పవిత్రపరచబడిన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడిగా మీరుండి సర్వసత్యములో నడిపించండి. ఇదిగో తండ్రి, పరలోకము నుండి మీ వాక్కును విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. దాసుని చిలువచాటున మరుగుపరుచుకునండి, మీ నోటికి బూరగా వాడుకునండి తండ్రి. ఈ యొక్క బయలుపరిచిన వాక్యం ద్వారా అందులో ఉన్న గూఢమైన మర్మములు మాకు అర్థమయ్యే విధానములు మీరు బోధించి తండ్రి, అట్టి మాటల ద్వారా తండ్రి మేము ఆత్మ ప్రేరేపణ కలిగిన వారముగా, ప్రోత్సహింపబడిన వారముగా, మీరు చేసిన గొప్ప మేలులు, గొప్ప ఉపకారములు, మీరిచ్చిన రక్షణ ఇవన్నీ మేము జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీ బిడ్డలందరినీ సిద్ధపరచమని దాసుని కృపాస్తములు గొప్ప చెప్పుకొనొచ్చు మీ సహాయమని కోరుకుంటూ వాక్యం అపవాదెత్తుకుని పోకుండా మీ కృపను గ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యకాలంలో లాక్డౌన్ ప్రభావితము సుమారు 1 సంవత్సరం దాటిందండి. నేను రాక 1 సంవత్సరం దాటిపోయింది అనుకుంటాను. ఈ సంవత్సరం క్రితంలో చాలా జరిగినాయి. దాసునికి మరి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, గుండె ఆపరేషన్ జరిగింది, తర్వాత రకరకాల పరిస్థితులను జరిగాయి. అయినను సరే దేవుని కార్యాలకు మాత్రము ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తన కార్యాలు జరిగించుకుంటూనే ఉన్నాడు. కాబట్టి లాక్డౌన్లో చాలామందికి, సంఘస్థులకు కానీ, సేవకులకు కానీ, దేవుని బిడ్డలకు కానీ మరి అనేక రకరకాల పాఠాలు నేర్పించాడు ప్రభు. మరి మీ బేతేలకు నేర్పించాడో లేదో నాకు తెలియదు, కానీ మేము చేసే పరిచర్యల సంఘాలకు వెళ్తే మాత్రము చాలా కాబట్టి ఇక్కడ కూడా కార్యాలు జరిగినాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక సమస్య వచ్చింది అని అంటే దాని వలన ఏదో గొప్ప మేలు ఉంటుందన్నమాట. అందుకనే ఆ లాక్డౌన్ అనేది దేవుడు అనుమతించాడు. దాని ద్వారా అనేక పాఠాలు అనేక మంది దేవుని బిడ్డలకు నేర్పించాడు. కాబట్టి ఇప్పుడు మనము సమయము ఆ విషయం కాదు, కానీ దేవుని సన్నిధిలో మనము ఆరాధన కన్నా ముందుగా కొద్ది మాటల్ని మనం ధ్యానించుకొని ఆరాధనలో ప్రవేశిస్తాము. చదువుకున్న ఈ భాగానికి వచ్చినట్లయితే యోహాను శుభవార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి సహాయం చేయండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసు ప్రభువు వారు ఉదయకాలం మనకు తెలియపరుస్తున్న మాట ఏమిటి అని అంటే,
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. యేసు ప్రభుల వారేమో ద్రాక్షావల్లి అట, తండ్రి ఏమో వ్యవసాయకుడట. తండ్రి కుమారుల యొక్క విధానాలు ఎలా వివరిస్తున్నారు మనకంటే, తండ్రి అయిన వాడు వ్యవసాయకుడు, కుమారుడు ద్రాక్షావల్లి అంటే పంట. కాబట్టి వాళ్ళు ఆ విధముగా బయలుపరుచుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. కీర్తనాకారుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఈ ద్రాక్షావల్లి గురించి కీర్తనాకారుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు మనకు. కీర్తనలు 80వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకరు చదివి సహాయం చేయండి. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయును, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. చాలు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము అంటున్నాడు. యేసు ప్రభుల వారు మనకు బయలుపరిచిన మాట ఏమిటి అని అంటే, ఆయన ద్రాక్షావల్లి. ఆ ద్రాక్షావల్లి కూడా నిజమైన ద్రాక్షావల్లిని నేను అంటున్నాడు ప్రభు. ఇంకా మనం చూస్తే ఆయన తండ్రి ఎవరు అని అంటే వ్యవసాయకుడు. ఇటు వ్యవసాయం కనబడుతుంది. ఆ వ్యవసాయం చేసినప్పుడు ఆ వ్యవసాయదారుడికి కావాల్సిన పంట ఏమిటో అది కూడా మనకు కనబడుతుంది. ఫలించే పంటగా కుమారుడు ఉంటే దాన్ని సేద్యపరిచే వ్యవసాయకుడుగా తండ్రి ఉన్నాడు. అయితే దావీదు మనకు చెప్పిన మాట ఏమిటంటే, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము అంటున్నాడు. కుడి చెయ్యి నాటిన మొక్కను కాయాలట. ఇంకా ఎవరి కొరకు ఏర్పరచుకున్న కొమ్మ అది? ఆయన కొరకు ఏర్పరచుకున్న కొమ్మే. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన ఎవరు అని చెప్పుకున్నాడు అంటే వ్యవసాయకుడు అని చెప్పుకున్నాడు. కాబట్టి ఇంకొక మాట మనం చూస్తాము. అదే కీర్తనాకారుడు అంటున్నాడు, అదే 80వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి సహాయం చేయండి. సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. దావీదు ఏమంటున్నాడంటే 14వ వచనములో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. సైన్యములకు అధిపతివగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని ఏం చేయాలట? దృష్టించాలట. అదేంటి? యోహాను శుభవార్తలో మనం చూసినట్లయితే ఆయన ద్రాక్షావల్లిగా ప్రభు బయలుపరుచుకున్నాడు, తండ్రి వ్యవసాయకుడుగా బయలుపరుచుకున్నాడు. తర్వాత కీర్తన 80:15 వచనానికి చూస్తే కుడి చేయితో నాటిన మొక్కట. తర్వాత ఇంకా మనం చూస్తే నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మ. దేవుని కుడి చేతితో నాటిన మొక్క, ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న కొమ్మ. ఈ కొమ్మ, ఈ మొక్క ఆ ద్రాక్షావల్లి ప్రభువుని చెప్పుకున్నప్పుడు మనకు సాదృశ్యంగా కనబడుతుంది. తర్వాత దీని అంతటికీ వ్యవసాయకుడు ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడే. తండ్రి వ్యవసాయకుడని ప్రభువే చెప్పాడు. కాబట్టి ఇంకొక మాటని మనం చూస్తాము. అలాగనే ఈ మొక్క సాదృశ్యం ఏమిటి అని అంటే తండ్రి నాటిన మొక్క. తర్వాత ఈ మొక్క పరిస్థితి ఏంటంటే ఎండిన భూమిలో నాటబడిన మొక్క. మనం గ్రహించాలి. ఇప్పుడు ఆరాధన చేసే ముందు ఈ సత్యాలన్నీ మనం చాలా జాగ్రత్తగా విని గ్రహించి లోబడి ప్రభు మనకు ఏ గొప్ప కార్యం చేశాడు, ఆయన చేసిన త్యాగం ఏమిటి, మన జీవితాలలో జరిగిన రక్షణ కార్యం ఏమిటి, మనం ఎందు నిమిత్తం ప్రభుని ఆరాధించాలి, ప్రభుని కనబరచాలి, ప్రభుని మహిమపరచాలనే విషయాల గురించి మనం దేవుని మాటలు వింటున్నాం. ఇక్కడ ప్రభు ద్రాక్షావల్లి అని బయలుపరుచుకున్నాడు, తండ్రి వ్యవసాయకుడు అని బయలుపరుచుకున్నాడు. తర్వాత తన కుడి చేతితో నాటిన మొక్క అని చెప్తున్నాడు. తర్వాత ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న కొమ్మ అని చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే ఈ మొక్క దేనికి సాదృశ్యమైనది అంటే ఎండిన భూమిలో నాటబడిన మొక్కట. ఈ మొక్క ఎక్కడ నాటబడింది? ఎండిన భూమిలో నాటబడిన మొక్క.
ఎక్కడ నాటబడింది ఈ మొక్క మనం చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి సహాయం చేయండి ఒకరు. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించున్నట్లుగా ఆయన యందు స్వరూపము లేదు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లేత మొక్క గురించి, ఈ ఎండిన భూమిలో నాటబడిన మొక్క గురించి, ఈ ద్రాక్షావల్లి గురించి, ఈ తండ్రి అయిన వ్యవసాయకుడు ఆ పంట పండించిన విధానం గురించి మనకు స్పష్టంగా అర్థమయ్యే విధానంలో ఎక్కడ తెలియపరుస్తున్నాడంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఈ 2వ వచనములో మనకు అర్థమయ్యే విధానంలో తెలియపరుస్తున్నాడు. ఆయనకు ఏమనంటున్నాడంటే, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అర్థమవుతుందా అండి? మొక్క ఎవరో కొంచెం గ్రహింపులోకి వచ్చి ఉంటుంది అనుకుంటాను. యేసు ప్రభుల వారికి సాదృశ్యమైన మాట అది. ఇదే గ్రంథాన్ని ఐతోపీల రాణి అయిన ఆయన కింద పనిచేసే నపుంసకుడు ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన ధర్మశాస్త్రమే కదా అని చెప్పి చదువుకుంటూ పోతున్నాడు, కానీ ఆయనకేం అర్థం కాలేదట. ఎవరిని పంపించాడు అక్కడికేనంటే యేసు ప్రభుల వారు ఫిలిప్పుని పంపించేశాడు. అయ్యా తనకి అర్థమయ్యేటట్టు బోధించుకోవాలి. ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడుగా ఫిలిప్పు పరిగెత్తుకొని ఆ నపుంసకుడు పోయే రథానికి దగ్గరికి కలుసుకొని ఆయన రథం మీద కూర్చొని ఈయన కింద నడుస్తూ పరిగెత్తుతూ ఆయన అడుగుతున్నాడు, అయ్యా నువ్వు గ్రంథం చదువుతున్నావు, వాక్యం ధ్యానిస్తున్నావు, ధర్మశాస్త్రములో ఉన్న మాటలు చదువుతున్నావు కదా, ఆ మాటలు నీకు ఏమైనా అర్థమవుతున్నాయా అని అడిగాడట అతన్ని. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే మనం కూడా వింటున్నాం దేవుని మాటలు. ఆ నపుంసకుడు చదువుతున్నాడు కానీ అతనికి అర్థమైంది ఏమీ లేదు. ఆయన ఏమంటున్నాడంటే, గ్రహించడానికి బోధించేవాడు లేకపోతే నాకు ఎట్లా అర్థమైంది అని చెప్తున్నాడు అతను. అంతేకాక ఇంకేమంటున్నాడంటే, అయ్యా దాని వివరణ ఏమిటో ఒకసారి నువ్వు రథం ఎక్కి నా ఎమ్మడి కూర్చొని ఆ మర్మాన్ని నాకు బయలుపరచు అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఫిలిప్పు ఆ రథాన్ని ఎక్కి ఆ నపుంసకుడు ఎమ్మడి కూర్చొని ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం సారాంశం అంతా కూడా ప్రభువుకి సాదృశ్యమైన మాటలుగా పోల్చి చెప్పాడు అతనికి. ఈ ద్రాక్షవల్లి ఎవరు, ఈ లేత మొక్క ఎవరు, ఈ కుడి చేతితో నాటిన మొక్క ఎవరు, ఇది ఎవరి కొరకు ఏర్పాటు చేసుకున్న మొక్క, ఆయన ఏ విధంగా ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలె ఈ లోకములో ఆయన జన్మించాడు, ఈ లోకములో జీవించాడు, ఈ లోకములో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎలా చేశాడు, అంతేకాక ఆయన అందరి పాపదోషముల కొరకై ఎలాంటి బలియాగము కలవరి శిలువలో చేశాడో అది అర్థమయ్యే విధానంలో 53వ అధ్యాయం యెషయా గ్రంథాన్ని పోల్చి ఆ నపుంసకుడి యొక్క అతనికి తెలియపరిచినప్పుడు అతడు ఎమ్మటే మారు మనసు పొందాడట. అర్థమవుతుందండి? అతడు ఎమ్మటే మారు మనసు పొందాడట. రథం వెళ్తూనే ఉంది, అక్కడ నీళ్లు కనబడుతున్నాయి, రథాన్ని ఆపాడు. నేను బాప్తిస్మం తీసుకోవడానికి నీకు ఏమైనా అభ్యంతరం అని చెప్పి నపుంసకుడే ఫిలిప్పుని అడుగుతున్నాడు. అలా దేవుని వాక్యం తడితే, దేవుని వాక్యం మన హృదయంలోనికి వస్తే, దేవుడు మనతో మాట్లాడితే ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే వినగానే ప్రయోజనం లేదు. ఏమంటారు కదా, వింటాం కానీ గ్రహింపు ఉండదు. బయటికి పోతే మనం అనుకుంటాం, ఏమయ్యా ఇలా పరిచయం జరిగిందా, పలానా బ్రదర్ హైదరాబాద్ నుంచి వచ్చాడట కదా, ఎలాంటి వాక్యం చెప్పాడంటే ఓ భలే మంచి వాక్యం చెప్పాడన్నా అంటాం. మరి ఏం వాక్యం చెప్పాడు బ్రదర్ అంటే అన్న గుర్తులేదంటాం. ఏం వాక్యం చెప్పాడంటే గుర్తులేదంటాం. అయితే గ్రహింపు అనేది అపవాది గ్రహించుకోనివ్వదు. ఇప్పుడు ఈ నపుంసకుడు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూనే ఉన్నాడు, ఆయనకు అర్థం కాలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తేనే ఆ విషయాలు మనకు తెలుస్తాయి, కానీ లేకపోతే జరగవు. కాబట్టి ఇక్కడ చాలా
గొప్ప అమూల్యమైన మాటని మనకు దేవుడు ఈ దినాన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క మొక్క, ఈ ద్రాక్షవల్లి, ఈ ఎండిన భూమిలో నాటబడిన మొక్క ఎవరు అనంటే మన యేసు ప్రభువు వారే. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తాము. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి సహాయం చేయండి. 11, 12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుతున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి, బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత, అరణ్యంలోనికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు తెలియపరిచే మాట మోసే ద్వారా ఏం చెప్తున్నాడు అనంటే, కానాను దేశం గురించి వాళ్ళకి బయలుపరుస్తున్నాడు. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం అది ఎలాంటి దేశము అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాట, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుతున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని చెప్తున్నాడు. మీరు పోయే దేశం అనేది సామాన్యమైన దేశము కాదు. ఎలాంటి దేశం అట అది? అది లోయలు గల దేశము, కొండలు గల దేశము, తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం. తర్వాత దానికి పంటలు ఎలా పండుతాయనంటే, ఇప్పుడు మనలాగా ఇక్కడ డ్యాములు, కాలువలు ఇలాంటి దానికి ఏమి లేవండి. అన్ని లోయలే ఉన్నాయి, గుట్టలే ఉన్నాయి, కొండలే ఉన్నాయి. దేవుడు వర్షాన్ని కురిపిస్తేనే పంటలు పండాలి. దేవుడు వర్షాన్ని కురిపిస్తేనే పంటలు పండాలి. ఒకవేళ వర్షాన్ని కురిపించకపోతే పంటలు పండే అవకాశం లేదు అక్కడ. అయినా సరే ఆ దేశాన్ని ప్రభు ఏమంటున్నాడంటే, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటున్నాడు. అది మంచి దేశం అంటున్నాడు, సారవంతమైన దేశం అంటున్నాడు. ఒకవేళ ఈ డౌటే ఇశ్రాయేలు ప్రజల్లో కొందరికి వచ్చిందేమో. ఎందుకంటే ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళ కార్యక్రమం అయిపోయింది. దేవుణ్ణి ఎగర్తించిన వారిని దేవుడు అక్కడే ఆకురాలినట్టు రాలిపోయారు చాలామంది. ఆ 40 సంవత్సరాల కాలంలో పుట్టి పెరిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలీలు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అనంటే, నది దగ్గరికి వచ్చారు. యోర్దాను నది దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఇక అవతలకు వెళ్ళే పరిస్థితి ఆసన్నమవుతుందన్నమాట. ఆ సమయంలో వాళ్ళు ఏమన్నారంటే, 2 గోత్రాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు అందులో. గాదీలు, రూబేనీయులు, మనస్సే అర్ధగోత్రపు వాళ్ళు. అర్థమవుతుందండి? రూబేనీయులు, గాదీలు, మనస్సే అర్ధగోత్రపు వాళ్ళు. మొత్తం వీళ్ళంతా ఎన్ని గోత్రాల వాళ్ళు? 12 గోత్రాల వాళ్ళు. ఇందులో 2.5 గోత్రాల ప్రజలు ఏమంటున్నారంటే, ఈ నది దాటి మేము అవతలకి రాము అంటున్నారు. ఈ నది దాటి మేము అవతలకి రాము అంటున్నారు. కారణం ఏంటండి? మిగతా 8.5 గోత్రాల ప్రజల వాళ్ళు సరే వస్తాం, మేమంతా వెళ్ళటమే దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు చేసుకొచ్చాడు కాబట్టి, దేవుడు మనకు చూపించే దేశము చాలా మంచి దేశం. అది కొండలున్నా, లోయలున్నా, ఎలాంటి ఎడారిలాగా ఉన్నా, తర్వాత ఎలాంటి చెట్లున్నా, సేద్యపరచుకోవడానికి స్థలం సరిగా లేకపోయినా దేవుడు మనకి ఇస్తానన్నాడు కాబట్టి అది మంచి దేశం అయి ఉంటుంది. దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. అది సారవంతమైన దేశమే అయి ఉంటుంది. కాబట్టి అందరం వెళ్దామని చెప్పి అందరూ ఒక భావంగా మాట్లాడితే, ఈ 2 గోత్రాల వాళ్ళు ఏమంటున్నారంటే, మేము రామంటున్నారు. వాళ్ళకి ఏం కావాలంట? నది యువతల ఉన్న స్థలమే కావాలంట. వాళ్ళకి నది యువతల ఉన్న స్థలమే కావాలంట. అడుగుతున్నారు యెహోషువని, అయ్యా మేము రాము,
మేము మందలున్నాయి, మాకు పశువులున్నాయి, గాడిదలున్నాయి, ఒంటెలున్నాయి, గొడ్లున్నాయి, ధనం చాలా ఉంది. మా 2 గోత్రాలన్నర ప్రజలకి ఈ స్థలం మాకు ఇవ్వండి, నది దాటి మేము రాము, పశ్చిమ వారికి అదంతా పంచండి అని చెప్తున్నాడు. ఎందుకు అడిగారు వాళ్ళు అనంటే, ఆ ప్రాంతం ఎలా ఉంది అనంటే పచ్చగా కనబడుతుందట. నది ఒడ్డు కదా, యోర్దాను నది ఒడ్డు కదా, పచ్చగా కనబడుతుంది, మంచి పంటలు పండే దేశం అది. కాబట్టి అక్కడ బాషాను రాజుని జయించి స్వాధీనపరుచుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. తర్వాత సీహోను రాజుని వధించి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు మోసే ఉన్నప్పుడే. దాన్ని అడుగుతున్నారు వీళ్ళు ఆశించి. యెహోషువ అన్నాడు, ఏమయ్యా మరి అక్కడికి పోతే కానాను స్వాధీనపరచుకోవడం అనేది అంత ఈజీ కాదుగా. అక్కడ 7 తెగల జాతులున్నారు, 7 తెగల జాతులున్నారు. కానానీయులు, హివ్వీలు, హిత్తీలు, పేరెచ్చీలు, ఇలాంటి వాళ్ళంతా రకరకాల తెగల వాళ్ళు 7 తెగల జాతులున్నారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ జయించాలి, ఇలాంటి వాళ్ళందరి మీద యుద్ధం చేయాలి, అప్పుడు కదా కానాను స్వాధీనమయ్యేది. మరి మీకు ఈ 2 గోత్రాలున్నర జనానికి మీకు ఇది ఇస్తే, మరి వాళ్ళు మిగతా 8 గోత్రాల జనము వాళ్ళకి అది కావాలి అని అంటే మీరేమో సృష్టించేవారు, వాళ్ళేమో కష్టపడేవాళ్ళ. మరి అక్కడ యుద్ధం ఎవరు చేయాలి? అందరూ సమానం కాదా అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా యుద్ధం చేస్తానికి మేము వస్తాం. ఏమన్నారు వాళ్ళంటే, యుద్ధం చేస్తానికి మేము వస్తాం, కానీ మా భార్యలు, పిల్లలు, మా మందలు, మా ఆస్తులన్నీ ఇక్కడే ఉంచుతాము, మేము మీతో పాటు వచ్చి యుద్ధం చేస్తాం, అవి జయించిన తర్వాత తిరిగి మేము వస్తాం ఇక్కడికని అడిగారనమాట వాళ్ళు. అడిగితే ఇక తప్పని స్థితిలో యెహోషువ అన్నాడు, సరే తీసుకోండి అన్నాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే, కానానీయులు స్వాధీనపరుచుకున్న తర్వాత వీళ్ళు యువతల ఒట్టునే ఉన్న తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాతట వాళ్ళ మీదకి శత్రువులు దండెత్తి వచ్చి వీళ్ళ ఆస్తులన్నిటిని కూడా అపహరించుకున్నారు. లాస్ట్కి వాళ్ళ బతుకేమైపోయిందంటే పందులు కాసే బతుకైపోయింది. రూబేనీలకి, గాదీలకి, మనస్సే అర్ధగోత్రపు వాళ్ళకి పందులు కాసే జీవితానికి అడుగొచ్చాడు. అట్లా కొన్ని 100 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేసే దినాలలో ఆయన వెళ్ళాడు గేరేసేనా దేశం అని మనకు తెలుసు కదండి, మార్కు శుభవార్తలో ఉంటుంది. గేరేసేనా దేశానికి వెళ్ళినప్పుడు ఒక్కడికి ఎన్ని దయ్యాలు పట్టినాయి? 2000 దయ్యాలు పట్టినాయట ఒక్కడికి. సేనా దయ్యం అని చెప్పాడు వాడు. నీకు నేను సేనాగా ఉన్నాం, ఇన్ని దయ్యాలు పట్టాయని చెప్పాడు. వాటిని గద్దించి పంపించినప్పుడు 2000 పందుల్లోకి వెళ్ళినాయి, ప్రభాతం అనే సముద్రంలోకి వెళ్ళి చనిపోయినాయి. ఎందుకు మనం ఆ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, ఆ ప్రాంతం అంతా దెయ్యాల ప్రాంతం అయిపోయింది. అదే వీళ్ళు కోరుకున్నది, రూబేనీయులు, గాదీయులు, మనస్సే అర్ధగోత్రపు వాళ్ళు. దేవుడు ఏది ఇస్తే అది తీసుకుంటే ఎంతో ఆనందం. ఇశ్రాయేలు ప్రజలు ఈ కానాను దేశంలోకి వచ్చారంటే వాళ్ళు ఎంతో ఆనందంతో జీవించారు, ఎంతో సంతోషంతో జీవించారు, ఎంతో పాడి పంటలు చక్కగా పండాయి, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఈ దినాన కూడా ఇశ్రాయేలు ప్రజలంటే మన అందరం కూడా ఆశ్చర్యపడతాం. వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళకున్న రకరకాల తెలివి, ఆ విషయాలు మనం చూస్తే ఎంతో ఆశ్చర్యపడుతూ ఉంటాం. అసంటి దేశాన్ని వద్దనుకొని నది యువతలనే వీళ్ళుంటే ఇలా పరిస్థితి ఏమైపోయిందంటే లాస్ట్కి పందులు కాసే జీవితం అయిపోయింది. ఆస్తులని పోగొట్టుకొని ఆ దయ్యాల ప్రాంతం అయిపోయింది అదంతా. కాబట్టి దేవుడు ఏది ఇస్తే అది సంతోషంగా తీసుకుంటే ఎంతో ఆనందకరం. మన ఇష్టానుసారంగా కోరుకుంటే అది చాలా కష్టం. ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 15వ వచనం చదివి సాయం చేయండి ఒకరు. కీర్తనలు 106, 15వ వచనం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. అర్థమవుతుందండి ఈ మాట? వారు కోరిందట, ఆయన వారికి ఇచ్చాడు. తర్వాత ఏం కలిగింది వాళ్ళకంటే? క్షీణత కలిగిందట వాళ్ళ ప్రాణానికి. క్షీణత అంటే అనారోగ్యత కావచ్చు, ఆ సమస్య ఏదో కావచ్చు. దేవుడిని మనం ఏది కోరినా ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తాం కదండి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అడుగుతాం. ఇవ్వడా దేవుడు? ఇస్తాడు. కొన్ని అవసరం లేనివి కూడా మనం అడుగుతాం. అవసరం లేని నీకు వద్దురా నాయన అని చెప్తాడా దేవుడు? చెప్పలేడు. ఈ బిడ్డలకు తేలే అవసరం లేదు, ఇది ఎందుకు అడుగుతున్నారో అని అనుకుంటాడు, కానీ అడగగా ఇస్తాడు. ఉదాహరణకి మనం పిల్లల్ని తీసుకొని చలికాలం రోజుల్లో బయటకు వెళ్తున్నామండి. ఒక ఐస్ క్రీమ్ బండి కనబడింది అనుకోండి, ఆ పిల్లలు ఏమంటారు? వాళ్ళు ఐస్ క్రీమ్ కొనియండి అని అంటారు. అది కొని వాళ్ళకి ఇస్తే అది సర్ది చేస్తుంది, లేకపోతే జ్వరాలు వస్తాయని మనకు తెలుసు. మనం ఏమంటాం? వద్దని చెప్పి అంటాం. వాళ్ళు వింటారా? వాళ్ళు పదే అడుగుతున్నారు కాబట్టి ఒక ఐస్ క్రీమ్ కొనిస్తాం.
అది తినడం ద్వారా ఏం జరుగుతుంది? వచ్చినాక సర్ది, జ్వరము, రకరకాల బాధలు అనుభవించాల్సి వస్తుంది. అలాగనే ఈ రూబేనీయులు, గాదీల పరిస్థితి అలాగనే అయిపోయిందనమాట. కాబట్టి మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు, కానీ దానివల్ల మనకే నష్టం. కాబట్టి మనకు అవసరమైనది ఏదో అది అడిగితే దేవుడు ఇస్తాడు. కాబట్టి మన సందర్భం అది కాదు, కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ నది గురించి వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మనం అనుకుంటున్నాం. ఇక్కడ ఒక మాట చూస్తామండి. ఆదికాండం 3వ అధ్యాయము 17, 18 వచనాలు ఒకసారి సహాయం చేయండి. ఆదికాండం 3వ అధ్యాయము 17, 18 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని నిలవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తం జ్ఞానం తెప్పించబడినది. ప్రయాసంతో నేను బ్రతుకుతున్నది దాని పంట తిందుకు. అది ముళ్ళ తుప్పలను, గచ్చపొదలను నీకు కనిపించును. పొలంలోని పంట తిందుకు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను, గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు అంటున్నాడు. ఆదాముకి ఎందుకు వచ్చింది శాపము అని అంటే దేవుని మాట విననందుకు. అంతే కదండి. దేవుని మాట వినకుండా ఎవరి మాట విన్నాడట? ఈయన తన భార్య మాట విన్నాడు. నేను చెప్పిన మాట వినకుండా నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావు కాబట్టి నీ నిమిత్తం ఈ నేల శపింపబడింది. కాబట్టి ఇప్పుడు అదివరకు ఆయనకి ఏ శాపం లేదు, ఎలాంటిది లేదు. దేవుడు ఇచ్చిన చక్కని ఆ వృక్ష ఫలములు చక్కగా తిని వాళ్ళు జీవించేవాళ్ళు. ఇప్పుడు దేవుని మాట మీరి తన భార్య మాట వినటం ద్వారా, దేవుడు వద్దన్న పని చేయడం ద్వారా ఇప్పుడు ఏమొచ్చేసిందంటే అతనికి శాపం వచ్చింది, నేలకు శాపం వచ్చింది. తర్వాత తన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. తర్వాత ఇప్పుడు ఈ భూమి మీద ఏం మొలిపిస్తానంటున్నాడు? ముళ్ళ పొదలు, ముళ్ళ తుప్పలు, ఈ గచ్చ పొదలు ఇలాంటివి మొలిపిస్తాను. దాన్ని సేద్యపరచుకొని నువ్వు బతికినంత కాలం పంటతో తిని బతకాలని చెప్తున్నాడు. ఈ మహానుభావుడు చేసిన పాపమే మనందరికి కూడా వ్యాపించింది. మరి ఈ పాపము నుండి పరిహారం కావడం కొరకు మరి ఈ భూమిని, ఆకాశము, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మనల్ని ఆ పాపము నుండి విడిపించడానికి ఈ లోకానికి ఆయన శరీరధారిగా జన్మించి జీవించి మనం చేసిన పాపాలకు రావాల్సిన శిక్ష తన భుజం మీద వేసుకొని కల్వరి శిలువలో మన కొరకు భరించి మరి మనకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ఇచ్చాడు. ఈ ఎండిన మొక్కగా, ఈ లేత మొక్కగా, తండ్రి కుడి చేతితో నాటిన మొక్కగా, తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్న కొమ్మగా, ఇవన్నీ విధాలుగా ఆయన జన్మించి జీవించి చేసిన సాదృశ్యాన్ని మనకు చూపిస్తున్నాడు. ఈ ద్రాక్షవల్లి గురించి మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు మనం అనుకుంటామండి ద్రాక్షవల్లి గురించి, ఆ చెట్టు ఏమైనా బలమైన చెట్టు అండి? ద్రాక్షవల్లి ఎన్ని చెట్లు లేవు లోకంలో? మంచి దేవదారు వృక్షాలు లేవా? ఎన్నో సుగంధాలు ఇచ్చే గంధవర్గపు చెట్లు లేవా? పరిమళ వాసనలు ఇచ్చే చెట్లు లేవా? ఈ ద్రాక్ష చెట్టు యొక్క తీగ అసలు ఏమన్నా కనీసరి పొయ్యిలో కట్టెలకన్నా ఉపయోగపడుతుందా అండి? అంటే అది ఘనత కలిగిందా, ఘనత లేనిదా అసలు చెట్టు? బలమైన చెట్టు అదేమన్నా? దాన్ని పంట పండించాలంటే దానికి ఏం చేయాలా? ఏమన్నా పోనీ అదే ఒక చెట్టులాగా మొలిసి పైకి ఎదిగి ఫలాన్ని ఇస్తుందా? దాన్ని సపోర్ట్ చేయాలి, ఒక స్తంభమో కర్రో ఏదో ఒకటి పాతి దాన్ని పందిరి వేయాలి. అంటే ఒక ఆధారం లేకపోతే అది ఎదిగేది కాదు, ఆధారం లేకపోతే ఫలించేది కాదు. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే యేసు ప్రభుల వారు బలహీనమైన చెట్టు. అది అన్ని చెట్ల మీద పోల్చుకుంటాడు. ఏం చెట్టు అది? బలహీనమైన చెట్టు. అలాంటి చెట్టుని పోల్చుకున్నాడు ఆయన ద్రాక్షవల్లిని అని. ఆయన ద్రాక్షవల్లిని అని చెట్టును పోల్చుకున్నాడు ఆయన. ఎన్నో రకరకాల చెట్లు ఉన్నాయి, బలం కలిగిన చెట్లు, దేన్ని పోల్చుకోలేదు. మరి ఆయన బలహీనుడా? యేసు ప్రభుల వారు బలహీనుడా? అలా అనటానికి వీల్లేదే. ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం చూస్తాము.
యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 14వ వచనం ఒకసారి సహాయం చేయండి. యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన ఎలాంటి దేవుడు అని అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను శుభవార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు. ఈ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడట. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, ఆయనే సమస్తమై ఉన్నాడు. ఈ మాట ఎక్కడ మనం చూసామండి? ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఉంటుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, అగాధ జలము పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుతున్నదని చెప్పి మనం చూస్తాం. వాక్యంగా ఉన్నాడు దేవుడు, శబ్దంగా ఉన్నాడు దేవుడు, ఆయన రూపం లేనివాడుగా ఉన్నాడు, చీకటి అనే అగాధంపై ఉన్నాడు, జలములపై ఉన్నాడు. కాబట్టి ఈ విధముగా ఉన్న దేవుడు మాట ద్వారా సమస్తమును సృష్టించి ఆయన ఆ వాక్యముగా ఉన్న దేవుడే శరీరధారిగా ఈ లోకానికి జన్మించాడు. అంతేకాక కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మనల్ని కాపాడడానికి ఈ లోకానికి ఆయన జన్మించాడు అని మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే అలా కనుగొంటున్నాం మనం. ఆయన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటున్నామట. ఆయన ఎలాంటి మహిమను కనుగొంటున్నామంటే, అద్వితీయ కుమారుడు యేసు ప్రభుల వారి లోకాన జన్మించక మునిపే ప్రవక్త అయిన యేషయా ద్వారా అనేక పర్యాయములు అనేక విధాలుగా ప్రవచింపబడింది. ఆయన జన్మ గురించి, ఆయన పెట్టబోయే పేరు గురించి. అంతేకాక యేషయా 9:6 వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఇలాంటి ప్రవచనం ఏదైతే ముందుగానే ప్రకటింపబడిందో ఆ విధంగానే యేసు ప్రభువు వారి లోకానికి జీవించాడు. ఆయన బలవంతుడైన దేవుడు. మన కొరకు ఏం చేయబడ్డాడు? బలము లేని ద్రాక్షావల్లి వలె ఆయన చేయబడ్డాడు. బలము లేని ద్రాక్షావల్లి వలె, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి ఆయన బలాన్ని, ఆయన రూపాన్ని, ఆయన తేజస్సుని, ఆయన మహిమను, ఆయన సౌందర్యాన్ని అంతా కూడా మన కొరకు వదులుకున్నాడు. ఆయన స్వరూపమైన లేదు, సొగసైన లేదు, మనం చూస్తానికి కూడా వికారంగా ఉందట ముఖం, అపేక్షించబడ్డామని మనం ఇందాక యెషయా 53లో చదువుకున్నాం 2వ వచనంలో. కాబట్టి అలాంటి వికారమైన స్వరూపం ఎంత భయంకరంగా కలవరిస్తున్నదో యేసు ప్రభువు వారి వైపు మనం చూడగలుగుతామండి. ఆ ఈడ్చుకుపోయిన విధానాన్ని చూస్తే, ఆ కొరడాలతో దెబ్బలు తిన్న ఆ యొక్క శరీరాన్ని మనం చూస్తే, ఆ ముళ్ళ కిరీటం తలకు పెట్టుకున్న విధానాన్ని మనం చూస్తే, ఆ చేతులు కాళ్ళకి మేకులతో కొట్టబడిన ఆ సాదృశ్యాన్ని మనం చూస్తే, ఆ బల్లెంతో ఆ పక్కన పొడిచిన విధానము, ఆయన కార్చిన రక్తము, ఆయన ప్రాణాన్ని అర్పించిన సందర్భము, ఇవన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన వైపు చూడగలుగుతామా? చూడలేస్తామా? అంతటి వికారమైన విధానముగా ఆయన మన కొరకు శిక్షణ అనుభవించాడు. ఆయన వికార స్వభావం కలిగిన వ్యక్తే. మరి ఆయన తేజస్సు ఎలాంటిది, ఆయన మహిమ ఎలాంటిది, ఆయన గొప్పదనం ఎలాంటిది? కోటి సూర్య తేజస్సుల కాంతి కన్నా గొప్ప దేవుడట. యోహానికి పద్మాస్ ద్వీపంలో దర్శనమిచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఆ తేజస్సును చూడలేక సచ్చిన వాడి వలె పడిపోయాడట. ప్రకటన గ్రంథం రాసేటప్పుడు యేసు ప్రభువు వారి యొక్క తేజస్సును చూడలేక ఆయన సచ్చిన వాడి వలె పడిపోయాడట. అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి లేత మొక్కవలే, ఎండిన భూమిలో నాటిన మొక్కవలే ఆయన దేవుడు తన కుడి చేతితో నాటిన మొక్కవలే తండ్రి కొరకే తను ఏర్పాటు చేసుకున్న కొమ్మ వలె ఈ లోకాన జన్మించి జీవించి నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో చేసిన త్యాగం ద్వారా మనల్ని రక్షించుకున్న ఆ దేవాతి దేవుణ్ణి ఈ దినాన మనం ఆరాధించనై ఉన్నాం. ఒక 2 మాటలు చూసుకుని ఆరాధనలోకి వెళ్తామండి. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం
2వ అధ్యాయం 9వ వచనం చదివి సహాయం చేయండి త్వరగా. అయితే చీకటిలో నుండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే పేతురు అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు అంటున్నాడు. దేవుడి కార్యం ఎందుకు చేశాడు మన పట్ల అంటే, మనం చీకటిలో ఉన్నాం, మరణాఛాయల్లో ఉన్నాం, సాతానుడి యొక్క కబంధ అస్తముల కింద నలిగిపోతున్నాం, సాతానుడు ఏర్పాటు చేసుకున్న జిగటగల దొంగ ఊబిలో కూరకపోతున్నాం. ఇక మనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. మనల్ని కాపాడే నాదుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఈ లోకాన్ని పరిపాలించేది అపవాదే కాబట్టి వారి యొక్క కబంధ అస్తముల కింద చిక్కి ఈ లోకమే గొప్పది, ఈ లోకంలో ఉన్నదే గొప్పదని చెప్పి ఆ నటనలో జీవిస్తూ చివరికి మన జీవితాలు మరి భయంకరమైన మరణానికి గురై నరకములో, ఆ అగ్నిగుండములో కాలవలసిన పరిస్థితికి మనం ఏర్పాటై ఉన్నాం. అటువంటి స్థితి నుండి మన యేసు ప్రభువు వారు ఏ విధముగా రక్షించాడనే మాట ఈ పేతురు చెప్తున్నాడు అనమాట. మనం చదువుకునే మాటలు ఆయన ఎలా చెప్తున్నాడు అనంటే, మనమట చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి చేయమలను మనం ఏం చేయాలా? ప్రచురం చేయాలి. మరి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? బేతేలు వాసులు మరి ప్రచురం చేస్తున్నారా యేసు ప్రభువు వారి యొక్క గుణాతిశయముల గురించి? మనకెందుకులే, మనం మాత్రం రక్షింపబడ్డాం, మనం మాత్రం నరకం నుండి విడుదల పొందాం, మనం మాత్రం పరలోకం పోతే చాలే, ఎంతమంది ఏ విధంగా పోతే మనకేంటి అనుకుంటున్నామా? మనల్ని ఎందుకు ఈ యొక్క పరిస్థితి నుండి దేవుడు విడుదల చేశాడంటే, ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. ఆయన చేసిన గొప్ప కార్యములను అనేక ఆత్మల రక్షణ కొరకు మనం సాధనములుగా వాడబడాలి. అది ఆయన కోరిక. మనం మాత్రమే రక్షింపబడి పరలోకం పోయినంత మాత్రమే గొప్పతనం లేదండి. మనతో పాటు అనేకుల్ని తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఆ విషయాన్ని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ఒక చదువు సహాయం చేయండి త్వరగా. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నియమించెను. చూశారండి, యేసు ప్రభు బలమైన వాడా బలహీనుడా? ఇప్పుడు చెప్పండి. ఈ మాటలో మనం చూసినట్లయితే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించిన. ఆయన ద్వారా ఏం నియమించాడట? ప్రపంచాలనే నియమించిన దేవుడు. ఒక విజయవాడ పట్టణం కాదు, ఒక హైదరాబాద్ పట్టణం కాదండి. భూమి మీద ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలను కూడా ఎవరు నియమించాడు? యేసు ప్రభువే సమస్తమును సృష్టించిన వాడు. ఆ ప్రపంచాలని నిర్మించిన దేవుడు ఈ లోకానికి ఎట్లొచ్చాడు? లేత మొక్కవలే వచ్చాడట. ఎండిన భూమిలో నాటబడిన మొక్కవలే మొలిచాడట. అర్థమవుతుందండి? ద్రాక్షవల్లి బలమైన చెట్టు కాదది. అంటే అలాంటి బలహీనమైన విధానముగా జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన పరిస్థితిని దరిద్రుడుగా జన్మించాడు. స్థలం లేనివాడుగా జన్మించాడు. భయంకరమైన దుర్వాసన కలిగిన పశువుల పాకలో ఆయన పరుండబెట్టారు. ఎంత భయంకరమైన స్థితి అంటే, ఆయనకు అవసరమా అదంతా? ఆయనకు అవసరమా? నీ కొరకు నా కొరకు యేసు ప్రభుని ఎరగక మునుపు మన జీవితాలు ఎలా ఉండనంటే అలాంటి మురికి జీవితమే. కీర్తనాకారుడు అంటాడు కదా, 38వ అధ్యాయము 5వ వచనం ఒక చదువు సహాయం చేయండి. 38 5వ వచనం. మూర్ఖపు అనే మాట. ఎన్నో వచ్చినాం అమ్మది? నా మూర్ఖత వల్ల కలిగిన
గాయములు దుర్వాసన గలవై ప్రవహించుతున్నాయి. మన మూర్ఖత వలన కలిగిన గాయాలు ఎలాంటి అంటే దుర్వాసన కలిగిన గాయాలు. ఈ దుర్వాసన కలిగిన గాయాల నుండి మనల్ని విడుదల చేయడం వరకు యేసు ప్రభుల వారు మురికి పశువుల పాకలో పండుకున్నాడండి. అర్థమవుతుందా? నిన్ను నన్ను ఆ మురికి జీవితం నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభుల వారు జన్మించినప్పుడు ఆ మురికి దాంట్లో పండుకున్నాడు. ఆయనకి ఈ లోకంలో తలవాల్చుకోవడానికి స్థలమే లేదని చెప్పాడు. ఒక అతను వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడుంటావు, నేను వస్తాను, ఆ స్థలం చూస్తానంటే, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నవి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదని చెప్పాడు. లేదా ఆయనకి స్థలము? మరి యెషయా గ్రంథంలో అంటాడు కదా, 66వ అధ్యాయం 1-2 వచనాలు అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, తర్వాత నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది అని అడుగుతాడు. ఆకాశమే ఆయన సింహాసనమైనాక, భూమి ఆయన పాదపీఠమైనాక, ఇక ఆయనకి మనం ఏం కట్టిస్తామండి? ఎక్కడ కట్టిస్తాం? చాలామంది అంటారు, నాకు ఈ మేలు జరిగితే నీకు మందిరం కట్టిస్తాను ప్రభువా, నాకు ఈ మేలు జరిగితే నేను ఆ ద్వారం పెడతాను, తలుపు పెడతాను, లేకపోతే ఈ మైకు తెస్తాను, అది తెస్తాను, ఇది తెస్తాను అంటాము. ఏమండి, తేగలుగుతామా మనం? మన సొంతంగా శక్తి ఉందా మనకు? ఏమి లేదు, సమస్తం ప్రభువుదే. మనం ఇంకెక్కడ తేగలుగుతాము? అయితే ప్రభు ఒకటి అడుగుతున్నాడు. అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు అనమాట, ఎవడు దీనుడై నా మాటలు విని వణుకుచుండునో, అది ఎవడు దీనుడై తగ్గించుకొని యేసు ప్రభు మాటలు విని ఆయన చూసి వణుకుతూ ఎవరైతే ప్రభువుని దృష్టిస్తారో అలాంటి వ్యక్తిని యేసు ప్రభు వారు దృష్టించేవాడుగా ఉంటున్నాడు. అంతే కదా, సుంకరి పరిచయుడి ప్రార్థనలో సుంకరి ఏం చేశాడు? ప్రభు మందిరంలో అడుగు పెట్టడానికి ధైర్యం చాలక, అయ్యా నేను పాపిని అని రొమ్ము కొట్టుకున్నాడట. మరి దేవుడు ఆ యొక్క సుంకరి ప్రార్థన అంగీకరించాడు. కానీ పరిచయుడు బుద్ధిమంతుడే, పరిచయుడు విశ్వాసే, పరిచయుడు మంచి జ్ఞానం కలిగిన వాడే, పరిచయుడు భక్తిపరుడే, పరిచయుడు దశమ భాగాలు ఇచ్చేవాడే, పరిచయుడు మందిరానికి వచ్చేవాడే, పరిచయుడు అన్ని విషయాలలో మేలుకరంగా జీవించేవాడే. కానీ అతని ప్రార్థన అంగీకరించలేదు. కారణం, అతనిలో హెచ్చింపు ఉంది, సుంకరిలో తగ్గింపు ఉంది. మరి మన జీవితాలలో ఇన్ని చేసినా కానీ మరి తగ్గింపు స్వభావం లేకుండా, దీనత్వం లేకుండా యేసు ప్రభు సన్నిధిలో మనం యేసు ప్రభు వైపు చూస్తే అది ఏమాత్రం ప్రభుకు అంగీకారంగా ఉండదు. మన జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి, ఆయన చేసిన త్యాగాలు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం ఆరాధించినప్పుడు మన ఆరాధన దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. కాబట్టి చివరిగా ఇంకొక మాట చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్తామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి సాయం చేయండి. ఫిలిప్పీ 2:6-7. దేవునితో సమానమని ఎంచుకునుట భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనకు తానే రిక్తునిగా చేసుకునేను. చాలండి. ఆయనట దేవునితో సమానుడిగా ఆయన ఎంచుకోలేదట. తర్వాత దాసుని పోలికని ధరించుకొని లోకానికి వచ్చాడు. తర్వాత ఆయన చేసిన త్యాగం, ఆ తగ్గించుకున్న దీనత్వము అలాంటిదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినాన ప్రభుని ఆరాధించే ముందు అయ్యా ఒకప్పుడు ఆ గర్వంతో, ఆ అతిశయంతో, ఆ అహంకారంతో, ఆ పాపపు స్వభావంతో, ఆ సాతానుడి యొక్క పరిపాలనలో నేను భయంకరంగా హెచ్చింపులో జీవించిన వాడును. అలాంటి నన్ను ఈ విధమైన గొప్ప కృప ఇచ్చినందు కాపాడావు, రక్షణ ఇచ్చావు, పాప క్షమాపణ ఇచ్చావు, ఇంత గొప్ప త్యాగం చేశావు. లేత మొక్క వలె, ద్రాక్షవల్లి వలె, ఎండిన భూమిలో నాటబడిన మొక్క వలె నువ్వు ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించావు ప్రభు అని ఆయన ఆరాధించినట్లయితే అట్టి ఆరాధనల ద్వారా దేవుడు మహిమ పొందేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన ప్రభుని కొద్ది మాటలు మనం ఆ విధముగా జ్ఞాపకం చేసుకున్న తలంపుల్ని ప్రభు సన్నిధిలో మనం ఆత్మతో సత్యముతో ఆరాధించుదుము.